దేవుని ఆలోచనలో ఉన్నటువంటి ఆర్థిక సమయంలో మనకు చేయవలసిన ఉంచినందుకు ప్రభు మనలో హృదయపూర్వకంగా ఉన్నామండి. గ్రంథం నుండి యోహాను సువార్త 4వ అధ్యాయం 24 వచ్చిన మనకు చదువుతున్నాము. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలను. ఆయనను నిజంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి అని దేవుని లేఖనంలో ఇక్కడ మనకు వ్రాయబడుతుంది. దేవుని మాటలు వినటం కాదు కానీ బ్రతుకులు చూపించాలి, అదే నిజమైన ఆరాధన అని మాకు నీ వాక్కులు తండ్రి ఈ గ్రంథంలో మాకు బయలుపరుస్తూ వచ్చినారు. అవును తండ్రి, నేను ఆరాధించేవారు అటు పిల్లలు కావాలని మీరు కోరుతున్నారు కనుక తండ్రి ఆత్మతో సత్యంతో ఆరాధించే బిడ్డలుగా ఉండాలని మీరు ప్రకటిస్తూ వచ్చినారు. అలాగే మా ప్రభువా, ఇక లేఖన భాగంలో మా తల్లి చూడండి మరొక లేఖనము పరిశీలిస్తాము. కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చదువుతాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. కంటికి కనబడినటువంటి ఆత్మ అయినటువంటి దేవుడు అదృశ్య స్వరూపి అయి ఉన్నాడు కనుక సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయన అందరికంటే ముందుగా ఉన్నటువంటి దేవుడుగా మనము చూస్తాము. కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని ఇక్కడ భక్తులు తెలియపరుస్తున్నారు. కీర్తన గ్రంథం 95 మాట మనము పరిశీలిస్తాము. కీర్తన గ్రంథం 95వ అధ్యాయం 6వ వచనము చదువుతున్నాం. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలు, ఆయన మేపు గొర్రెలు. ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము కనుక నా గొర్రెలు నా స్వరం విను, నా గొర్రెలు నన్ను వెంబడించును. నేను గొర్రెలకు మంచి కాపరని, నిజమైన కాపరని, ప్రాణం పెట్టేంతగా నా గొర్రెలకు ప్రాణం పెట్టేంతగా నేను మంచి కాపరని మన యేసుక్రీస్తు ప్రభువారు మనకు బయలుపరుస్తూ వచ్చినాడు. అట్టి దేవుడిని మనము ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే బిడ్డలుగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. అది వినటం కాదు, ఆయన వాక్య ప్రకారం నడుచుకుంటా జీవితంలో కనపరుచుకుంటా నిజమైన ఆరాధనగా, నిజమైన దేవుని భయభక్తులతో కూడినటువంటి ఆరాధనగా మనకు విషదపరుస్తూ వస్తున్నాడు దేవుడు. కనుక ఇటు దేవుడు ఆయన పాలించే ప్రజలను మనం ఆయన మేపే గొర్రెలు కనుక ప్రతి వారు ఆయన నామంలోకి వస్తే మంచిదని మనకు ఫిలిప్పీలు పత్రికలో మనము మాట గమనిస్తామండి. ఫిలిప్పీలు 2వ అధ్యాయము 10-11వ మాట మనం చూస్తాం. భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వారి మోకాలను యేసునామములో వంగినట్లు ప్రతి వారి నాలుగు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామముకు పైనామమును ఆయనకు అనుగ్రహించినాడు. ఆయన ప్రభువని యేసు క్రీస్తుని ఎవరైతే ఒప్పుకుంటారో అలా ఒప్పుకొనున్నట్లుగా సమస్తమును ప్రతి నామానికి, ఈ లోకంలో ప్రతి దేవుళ్ళు అనబడిన ప్రతి నామానికి పరిణామంగా ఆయనను నియమించినాడు మన తండ్రి అయిన దేవుడు. కనుక ఆయన ఆరాధించే విధంగా మనము ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే వారు కావాలని తండ్రి
కోరుతూ ఉన్నాడు ప్రియమైన దేవుని సంఘం. అలాగే చూడండి, కీర్తన గ్రంథము 103వ అధ్యాయము కీర్తన గ్రంథము 103వ అధ్యాయము మాటలు మనము చూద్దామండి. 1 నుండి కొన్ని వచనాలు చదువు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. అంతరంగంలో ఉన్నటువంటి సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుడి. భక్తుడు బయలుపరుస్తున్నాడు, యెహోవాను సన్నిధించుడి, అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమా. దేవుడు చేసినటువంటి, లేక యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి, మన తండ్రి అయిన దేవుడు చేసినటువంటి, పరిశుద్ధ ఆత్ముడు చేసినటువంటి ప్రతి విధమైన అద్భుత కార్యాలు కావచ్చు, సూచక క్రియలు కావచ్చు, దేనిని నీవు మరువకుమా. అందుకే పిల్లల విషయంలో కూడా దేవుడు బాల్యము నుండి దేవుని వాక్యము మనకి, దేవుని ఆలోచన విధానం మనకి నేర్పినట్లయితే వాడు పెద్దయినకు తొట్టినడు అని బయలుపడుతుంది. బాల్యము నుండే నీ సృష్టికర్త అయిన దేవుడిని స్మరణకు తెచ్చుకును అని చిన్నపిల్లలకు దేవుని అమూల్యమైన వాక్యములు తల్లిదండ్రులుగా ప్రతి ఒక్కరికి ఆయన ఆ నియమ నిష్ఠలు, కట్టడలు, విధులు గ్రంథంలో రాయిస్తూ వచ్చినాడు. కనుక ఆయన చేసిన ప్రతి ఉపకారము, ఆయన చాలా ఉపకారాలు చేసినాడు మనుషుల కోసం. ప్రాణం పెట్టాడు మన పాపాల కోసం. కలువ శిలువలో కొట్టబడుతూ, దిద్దబడుతూ, దున్నబడుతూ, తలుపు చేయటము, కొరడాలతో వీపంతా దున్నేలాగా చేశారు. పిడిగుద్దులు గుద్దారు, ముఖం మీద ఉండివే విడ్డారు, కాళ్ళు చేతులతో కొట్టబడుతూ వచ్చినారు. బట్టలు కూడా అర్ధనగ్నంగా ఆయన ఆకాశంకు భూమికి మధ్యలో వేలాడదీసి, ఎన్ని లేఖనాలు ప్రకారము, లేఖనము ప్రవచనం చెప్పిన ప్రకారము నెరవేర్పు, ప్రవచనం రెండు జరుగుతూ ఆయన మరణం మన కోసం అది. అందుకే ఇవన్నీ కూడా ఎవరి కోసం అయ్యా అంటే ప్రతి మనిషి కోసం ఆయన చేసినాడు. అంటే నీతిమంతుడు లేడు, ఒకరు లేడు అని లేఖనాన్ని బట్టి ఎవరము లేము. ప్రతి ఒక్కరి కోసం ఆయన చనిపోతూ, కలువ శిలువలో చనిపోతూ వచ్చినాడు. కనుక అటు దేవుని ఉపకారము, అటు దేవుని ఆలోచన విధానము మనం దేనిని మరువకు సుమా అంటూ బయలుపరుస్తూ, ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, మన ప్రతి పాప దోషములన్నింటినీ క్షమించువాడుగా, మన సంకల్పాలన్నీ కుదుర్చువాడుగా. 4వ వచనం చూడండి, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణ కటాక్షమును నీకు కిరీటముగా ఉంచుతున్నాడు. మరణపు ములుగిచ్చి మరణాన్ని జయించి లేచుటకు ఆయన కృప చూపిస్తున్నాడు. మొదటిగా ఆయన లేచాడు. మళ్ళీ మనము ఈ బాహ్య శరీరం అయితే, ఈ భౌతిక శరీరం అయితే ఒకప్పుడు మరణం అవుతుంది, కానీ ఆత్మకు మరణం లేదు. ఇదే శరీరాన్ని ఆయన లేపి మహిమ శరీరం ఇచ్చి తండ్రి వద్దకు పిలుచుకొనబోతున్న ఆ గొప్ప దేవుడికి, అంటే దేవుడు మనకు విమోచించి కరుణ కటాక్షమును మనకు కిరీటములుగా వస్తున్నాడు. కరుణ, దయ, కృప, కనికరం ఎన్ని వరాలుగా మనకు కిరీటాలుగా దేవుడు ధరిస్తున్నాడు. అంత ప్రేమామూర్తి మన యేసుక్రీస్తు ప్రభువు వారి ప్రియమైన దేవుని ఆలోచనలో ఉన్నటువంటి పిల్లలు. కనుక ప్రతి విషయంలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయంలో మనము ఆయన చేసిన మేలును గుర్తుకు తెచ్చుకొని మరవకూడదు అంటారు. కనుక అట్టి స్థితిలో మనకు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఆత్మ మనకు ప్రసాదించింది. తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, 1 తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనము చూద్దాం. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మనము జీవంతో ఉన్నాము, లేక ఆయుష్ కలిగి ఉన్నాము అంటే అది ఆయన
ఇచ్చినటువంటి కృప. అందుకు మనము ప్రతి విషయంలోనూ మనకు నష్టమే జరగని, బాధలే జరిగిన, ఇరుకులే జరిగిన, ఇబ్బందులు కలిగిన, అసలు మనిషిగా ఆయన పోలికలో ఆయనే తయారు చేసి ఆయన శ్వాసల నుంచి ఊపిరిచ్చి మనం రక్షించినాడంటే ఎంత ప్రేమ ఉంటే ఆయన మనకు ఆయన పోలికలో ఆయనలాగా ఆయన సొంత చేతులతో ఆయన హృదయ ఊపిరిలో నుండి మనం కన్నాడు. కానీ ఈ పాపమని ఈ లోకంలో మనం పెట్టి నియమ నిష్టలు మనకి ఇస్తున్నాడు. ఇది చెడు, ఇది మంచి అని మనకు తెలియపరుస్తున్నాడు. ఏదైనా అనుభవంలో ఈ జీవితంలో మంచి చేసిన వారికి దేవుడు ఆయన రాజ్యం ఇస్తాడు, చెడ్డ చేసిన వారికి అపవాదిగానికి తయారు చేసినటువంటి నిత్య నరకానికి ఇస్తాడు. అది మనుషుల కోసం కాదు ఇచ్చింది. అపవాది అంటే మనిషి కోసము ఆ నరకాన్ని ఇవ్వలేదు. పడదోయబడినటువంటి దేవదూతలకు వారు చేసిన పాపాన్ని బట్టి వారికి ఆ యొక్క నరకాన్ని తయారు చేసి వారి కోసం ఇచ్చినాడు. కానీ ఆ అపవాదికి లేక ఆ సాతానుకు మనం ఎప్పుడైతే వానికి సహాయకారంగా మనం ఈ లోకంలో బ్రతుకుతామో అప్పుడు మనల్ని అక్కడికి వారితో కూడా పంపిణీకి దేవుడు అటు ప్రణాళిక చేసి ఉన్నాడు. కానీ మొత్తానికైతే మనకైతే కాదు. మన ప్రవర్తన ఆయనకు ఇష్టం లేని విధంగా బ్రతికినట్లయితే అప్పుడు అపవాది గారిని పిలవనుంటాం కనుక అప్పుడు వారితో కూడా మనం అక్కడ వేస్తాం. అలా వేయకూడదు, అలా ఉండకూడదని మనకు కట్టడలు, విధులు, శాసనాలు ధర్మశాస్త్రాన్ని ఆయన మనకు ఇవ్వగలుగుతూ వచ్చినాడు. నాయనా ఇది తప్పు, నాయనా ఇది ఒప్పు, ఇది కరెక్ట్ కాదు. భక్తుల జీవితాలలో లేక భక్తులు, మహాభక్తులు, ప్రవక్తలు, భక్తురాంధ్ర జీవితాలలో ఏదో భక్తులు అయినా సైతం పొరపాటు చేస్తే ఆయన దేవుడు ఖండిస్తూ వచ్చినాడు. ఇది పద్ధతి కాదు, ఇది క్రమం కాదు. దండిస్తూ శిక్షిస్తూ కూడా వచ్చినాడు. దావీదు అంతటి మహారాజునే ఒకే ఒక తప్పు చేసినందుకు ఆయన జీవితం అంతా కూడా సుఖానికి దూరమై దుఃఖంలోనే ఎక్కువ నలుగుతూ వస్తున్నాడు. ఒకే ఒక తప్పు ద్వారా ఆయన ఎవరిని విడిచిపెట్టాడు. కనుక మనకు ఈ కట్టడలో నియమ నిష్టలు మనకు పెట్టి నీవు నా దగ్గరికి రావాలా, మనం తల్లి గర్భంలోనే ఆయన మనతో మాట్లాడతాడు. తల్లి గర్భంలోనే పిండంగా ఉన్నప్పుడే దేవుడు మనతో ఆడుకుంటాడు, లాలన చేస్తాడు. తల్లి గర్భంలోనే ఆయన ఆడుకుంటాడు. అప్పుడే మాట్లాడతాడు, అరే నాయన, నా కుమార్తె, నా కుమారుడా, నిన్ను ఈ యొక్క మానవులు బ్రతికే లోకానికి నిన్ను పంపిస్తాను, అక్కడికి వెళ్తామంటే ఆ యొక్క గుడ్డు దశలో ఉన్నటువంటి ఆ పిండము లేక ఆత్మ అప్పుడే ఇచ్చినటువంటి ఆ యొక్క పిండము నేను వెళ్ళను అంటున్నాను. నీతోనే ఉంటా ప్రభా, నీతోనే నీ యొక్క చేతుల్లోనే ఉంటా, లేక నీ సహవాసంలోనే ఉంటా అంటూ దేవుడితో చక్కగా ఆడుకుంటుందంట. తల్లి గర్భంలోనే ఆ బిడ్డ నీతో ఉంటా, నేను బయటకు వెళ్ళను, నాకు వద్దు అంటుంది. కానీ దేవుడు ఒక ప్రణాళిక కలిగినటువంటి దేవుడు కనుక మనిషి పుట్టాల్సిందే, ఆ పుట్టిన తర్వాత జీవితము అనుభవించాల్సిందే, ఆ జీవితానికి వచ్చిన ఆ యొక్క క్రియలను బట్టి దేవుడు తీర్పు జరగాల్సిందని ఒక నియమం, అది ఒక ప్రణాళిక, ఒక కట్టడ, ఒక దేవుని ఆలోచన. అప్పుడు సర్ది చెప్పి, లేదు నా కుమారుడు లేక కుమార్తె, నువ్వు వెళ్ళవలసిందే ఈ భూమి మీదకి, ఏదో ఒక దినాన్ని నువ్వు వెళ్ళబోతావు. ఈ కడుపులో ఉన్నాను నీతో నేను ఆడుకుంటాను, నేను ఉంటాను. నువ్వు బయట ప్రపంచంకు వెళ్ళినప్పుడు నీకు నా మాటలు వినిపిస్తాయి, లేక నా కట్టడు, నా విధులు, నా శాసనాలు నీకు వినిపిస్తారు. నా దైవజనులు, నా సేవకులు, నా శిష్యులు వినిపిస్తారు. నువ్వు అది కరెక్ట్గా బ్రతికినట్లయితే నువ్వు నా దగ్గరికి వస్తావు. అందుకే ఆయన ఏమని చెప్తానంటే, నరులారా, ఆ గర్భంలోనే మాట్లాడుతున్నటువంటి మాట అనుకోవచ్చు నువ్వు. నరులారా, ఓ పిండమైన నరులారా,
రావాలని కోరుతున్నాడు దేవుడు. నరులారా నరులారా తిరిగి రండి అని సెలవైన దేవుడు. మిమ్మల్ని అయితే పంపిస్తున్నా భూమి మీదకి, మీరు తిరిగి రావాలి, నా దగ్గరికి రావాలి నాయన, నా దగ్గరికే రావాలమ్మా. అపవాది గారికి పట్టుకు చోటించి వాడి దగ్గరికి వెళ్ళదు సుమా, మీరు నా దగ్గరికి రావాలన్నప్పుడు అసలు నేను భూమి మీదకే వెళ్ళనన్న తల్లి గర్భంలో అంటున్నటువంటి ఆ పసిగుడ్డు ఈ బయట ప్రపంచంలోకి వచ్చినాక ఈ లోకంలో కలిగిపోయి, ఈ లోకంలో ఈ బాహ్య శరీరమైన లేక ఈ భౌతిక శరీరమైన బంధుత్వంతో ఉండి పాపానికి దగ్గరై ఏ లోకంలో నడిస్తే మనకు దేవుని ఉగ్రత, దేవుని శిక్ష, లేక దేవుడు సాధారణానికి ఇచ్చినటువంటి ఆ నిత్య నరకానికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. అందుకే దేవుడు మనకు ధర్మశాస్త్రము, కట్టడలు, విధులు, న్యాయశాస్త్రాలు, ప్రవర్తనలను భక్తురాల జీవితాల ద్వారా మనకు ఆలోచన ఇస్తాడు. ఆ సారాంశం ఇచ్చి మనం ఆ క్రమంలో ఉండాలని చెప్తారు. అందుకే చూడండి, చిన్నపిల్లలకు కానీ, మధ్య వయసులకు కానీ, ముసలివారికి కానీ అందరికీ దేవుని అమూల్యమైన మాటలు అన్ని పనికి వచ్చే మాటలు జీవగ్రంథంలో దేవుడు వ్రాయిస్తూ వచ్చినాడు. కనుక తల్లి గర్భంలోనే నీవు తిరిగి మళ్ళీ నా దగ్గరికే రావాలి అని ఒప్పందం కుదుర్చుకొని మనం ఈ భూమిని బయట పడేస్తాడు దేవుడు. కానీ ఈ లోకంలో ఈ సహవాసంలో పెరిగి మనము అప్పుడు దేవుడు అంటే గర్భంలో ఉన్నంతసేపు నీతోనే ఉంటా, నేను బయటకు కూడా వెళ్ళనన్న ఆ పిండము బయటకు వచ్చినాక దేవుడిని లెక్క చేయడు. అందుకే దేవుడు నా పిల్లలు నేను కని పెంచి పెద్దవాళ్ళని చేస్తే నా మీదే తిరగబడి ఉన్నారు. గర్భంలో చెప్పిన మాట ఏంటి? నేను నీతో ఉంటా, నేను బయట కూడా వెళ్ళను, నీ దగ్గర ఆడుకుంటా అంటుందంట ఆ పసిబిడ్డ, ఆ పసిగుడ్డు. బయట ఎప్పుడైతే పడుతుందో నీ ఆజ్ఞలు వద్దు, నీ కట్టడలు వద్దు, నీ శాసనాలు వద్దు, నీ ధర్మశాస్త్రం వద్దు, నాకు లోకంలోనే అంతా ఈ అపవాదిగాడే రంగురంగుల లోకం మహా ప్రపంచాన్ని నాకు చూపిస్తున్నాడు, నాకు నువ్వు వద్దు అన్నట్టుగా మన పరిస్థితులు ఉన్నాయి. నిజంగా ప్రతి ఆదివారం కావాలండి దేవుని వాక్యం అయితే వింటాము, దేవుని కోసం అయితే బయట తీసుకొని వెళ్తాము, ఆత్మీయతలో కనపడట్లేదు. మిగిలిన రోజుల్లో, మిగిలిన దినాల్లో మన ఆలోచన విధానము, మన ప్రవర్తన, మన మాట తీరు, లేక మన అడుగుజాడలు, మన నడక, ఇవన్నీ కూడా తేడాగానే బ్రతుకుతూ వస్తున్నాం. దేవుని భయభక్తులు కలిగి దేవుడు మనకు లేఖనాలను ఇచ్చినాడు. ప్రియమైన దేవుని సంగమా, కనుక దేవుడు చెప్తున్నాడు, ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇలాగ చేయుట, అలా చేయుట ఏమంట? యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము, క్రీస్తులో దేవుని చిత్తము. ప్రతి విషయంలో సంతోషించండి అంటున్నాడు. నీకు నష్టం వచ్చినా, నీకు లాభం వచ్చినా, నువ్వు సంతోషంగా ఉన్నా, దుఃఖంలో ఉన్నా, ఏడుపులో ఉన్నా, ఏ రకంగా ఉన్నా, ప్రతి విషయంలో నువ్వు దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించడు. యోగులాగా చాలా నష్టం జరుగుతుంది. ఇచ్చావు, తీసుకున్నావు ప్రభు, నువ్వే మయంపరచబడు అన్నట్టు మనకు భక్తులను ఎంత గొప్ప మాదిరిగా వారి జీవితాలను ఆ సారాంశము మనకు బయలుపరుస్తూ వచ్చినాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు. చూడండి, మరొక కొన్ని లేఖనాలు మనం పరిశీలిద్దామండి. సమూయేలు మొదటి గ్రంథము, పాత నిబంధన సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము. కొన్ని మాటలు మనం నెమరు వేసుకుంటే మన జీవితాలకు మంచిది కనుక కొన్ని మాటలు నెమరు వేసుకున్నాము. అందుకు సమూయేలు తాను సెలవచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించున. ఆలోచించును, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. ఆయన ఆజ్ఞ, ఆయన మాట వింటే శ్రేష్టం. కానీ నా కోసం బలులు అర్పించిన, నా కోసం ఇది చేసిన, అది చేసిన కాదు. ఒక దుర్మార్గుడంట వాడి ప్రవర్తనను బట్టి మారితే నాకు సంతోషం, కానీ వారి దుర్మార్గతను బట్టి వాడు చనిపోతే నాకు ఇష్టం లేదు.
వాని దుర్మార్గతను బట్టి, వాని అపవాదికి సహాయకారిగా ఉంటూ వాని ప్రవర్తనను బట్టి వాడు పొరపాటు చనిపోతే నాకు సంతోషమే లేదు. వాడి మనిషిగా పుట్టించినందుకు కూడా నాకు సంతోషం లేదు. వాడు బ్రతుకును మార్చుకొని, లేక ఆమె బ్రతుకును మార్చుకొని దిద్దబడి కట్టబడి వాక్యముతో కొత్తగా బ్రతికినట్లయితే, వాక్యం కోసం జీవించినట్లయితే, అనగా దేవుని కోసం జీవించినట్లయితే అప్పుడు సంతోషం. కానీ అప్పుడు వాడు మరణమైన నాకు సంతోషమే, మళ్ళీ నేను వానికి నిత్య జీవము నా దగ్గర ఉంటాడు. ఇప్పుడు వాడు చెడ్డ బ్రతుకు బతికి మరణం అయితే ఎక్కడ ఉంటాడు? అపవాదిగానికి తయారు చేసిన నిత్య నరకానికి వెళ్తాడు. కనుక ఒక దుర్మార్గుడు, ఒక పనికిమాలినవాడు, ఒక దుర్మార్గురాలు చనిపోతే నాకు సంతోషం కాదు. బ్రతుకు మార్చుకొని దిద్దబడితే, దేవునికి భయభక్తులు కలిగి బ్రతికితే నాకు సంతోషం అని దేవుడు బయలుపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే ఆజ్ఞ గైకొనుట నాకు మంచిది, మాట వినుట నాకు శ్రేష్టం. కానీ నువ్వు పొట్టేళ్ళు, బరులు, దశ భాగాలు, ఈ భాగాలు, ఆ భాగాలు ఎన్ని ఇస్తే ప్రయోజనం లేదు. కానీ ఫస్ట్ నీ బ్రతుకు వాక్యంతో సరిదిద్దబడు, వాక్యంతో కట్టబడు, దిద్దబడు. ఒక నూతన వ్యక్తిగా బాప్తిసం తీసుకొని నీ పాప స్వభావాన్ని సమాధి చేసి ఒక కొత్త నూతనంగా బ్రతుకు అని మనకు గ్రంథము యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు బయలుపరుచుకున్నాడు. ప్రియమైన యోహాను సువార్త 14వ అధ్యాయం ముగించుకున్నాము. యోహాను 14 15వ వచనం. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. మీరు నన్ను ప్రేమిస్తే ఆజ్ఞలను గైకొంటారు. ప్రేమించకపోతే ఆజ్ఞ గైకొంటారు. నామకాంతము బట్టి, నామకాంతము ప్రాంతంలో దేవుడికి ఆ పైరూపాన్ని చూసి దేవుడు లక్ష్య పెట్టాడు. ఆయన హృదయాన్ని లక్ష్య పెట్టాడు. హృదయంలో ఉన్న ఆలోచనలు, హృదయాలలో ఉన్నటువంటి ఆ తలంపులు ఆయన ఎరిగినవాడు. కనుక ఒకడు మీరు నన్ను ప్రేమించిన యెడల నా మాట లేక నా ఆజ్ఞ గైకొంటావు, వింటావు. నువ్వు బలులు ఇది అది ఇవ్వాల్సిన పని లేదు. నా మాట వింటే శ్రేష్టము. నా వాక్యానుసారంగా బ్రతికినట్లయితే నీకు మంచిది. నా ఆజ్ఞని గైకొంటే మంచిది, నా మాట వింటే శ్రేష్టము అని దేవుడు బయలుపరుస్తున్నాడు. కనుక నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞ నీవు ఆటోమేటిక్గా వింటావు, లోబడతావు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10:22వ వచనం మనం పరిశీలిద్దామండి. హెబ్రీ 10వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. మనస్సాక్షి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారును, నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరములు గలవారు నుండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానము చేరుదాము. యథార్థమైన హృదయంతో దేవుని సన్నిధానంలో మనం ఉండాలి. ఆ ఒక్కరోజు మాత్రమే కాదు, ఆ ఆదివారం మాత్రమే కాదు, ఆ విశ్రాంతి దినమే కాదు, మిగతా రోజుల్లో కూడా దేవుని భయంతో బ్రతకాలి, వాక్యంతో బ్రతకాలి. చిన్న చిన్న విషయాల్లోనే మనము పొరపాటు ఆలోచన కలిగి ఉంటాము. ఆ చిన్నయే కదా చెరువుగా చిక్కులు పెట్టి పాపాలు మనకు పెద్దవిగా అయిపోయి మనము దేవుడు అనిపిస్తున్న మహిమ పొందలేక, లేక పర్వత వాక్యం పొందలేక మనము ఆ యొక్క నిత్య నాటకాలని పాల్గొంటున్నాం. సులువుగా చిక్కులు పెట్టు పాపాలు, చిన్నవి అవి పాపాలు మనకి కనపడవు. ఏంటి మనం రోజు చెప్పుకునేటి ఇంటర్నెట్ సినిమాలు, సీరియళ్ళు, వక్కాకులు, పొగాకులు, ధూమపానం, మద్యపానం, దూషించడం, కోపించడం, చిన్నవి అబద్ధాలు ఆడడం, చెడ్డ ఆలోచనలు కలిగి ఉండడం,
ఇవన్నీ చిన్నయే. ఈ లోకానుసారంలో పాపంలో పడి చచ్చున్నాం అంతే. చిన్న బిడ్డగా ఉన్నప్పుడు దేవుడితో చక్కగా మాట్లాడతాం, ప్రభు నాకు ఆ లోకం ఎందు భూమి ఎందు ఏముంది నీతోనే ఉంటామంటావు ఆడైతే. ఆ గర్భం తల్లి గర్భంలో అయితే ఆ మాట అంటాం ప్రభుతో. బయటకు వచ్చినా మంచి ప్రభువుని లెక్కేసేది, ప్రభు కోసం బ్రతకనే బ్రతకము. ఇది రంగురంగు లోకం అంత ఆ స్వర్గం చూపిస్తుంది ఈ లోకంలోనే. ఒక్కొక్కరు అంటారు ఇక్కడే అంతా అనుభవిస్తుంటే మళ్ళీ పరలోకము నరకం ఏడుంది అంతా ఇది చూసాను. ఏం చూసేది ఇక్కడ క్రియలు మాత్రమే. తీర్పు ప్రతిఫలము, ఆ క్రియలను బట్టి ప్రతిఫలము, ఆ తీర్పు ఆ రెండు దారులు ఒక దారికి వెళ్ళవలసిన వాళ్ళు ఖచ్చితంగా. అది దేవుని ఆ నియమం, కట్టడ, ఆలోచన, ఆయన ప్రణాళిక, ఆయన చిత్తం. కనుక మనకు బ్రతుకులు ఇస్తాడు. ఈ బాధ్యతలు మంచివి, ఈ బాధ్యతలు చెడ్డలని చెప్తాడు. మంచి బాధ్యతలో బ్రతికినట్లయితే, మంచిగా బ్రతికినట్లయితే ఆరోగ్యంగా పెట్టుకుంటాడు. చెడ్డగా బ్రతికినట్లయితే అపవాదికి తయారు చేసిన నిత్య నరకాల్లో పడవేస్తాడు. ఇదే సింపుల్ అంతే. ఇదంతా ఎందుకు? మందని మంచివాడిని గుర్తించి పరలోక రాజ్యం చేర్చొచ్చు కదా. అంటే మంచి అనేది బయలుపడాలంటే, మంచి అనేది గ్రహించాలంటే చెడు అనేది ఉండాలి. అపవాది ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే మంచి అనేదానికి అర్థం ఉంటుంది. చివరికి అపవాది గారు కూడా దేవుని ఆ తీర్పులో ఒప్పుకుంటాడంట మొత్తానికి. నేనే తప్పు చేశాను. ఎవరు? పెద్ద అపవాది. ఆకాశంలో పడిదోయబడినటువంటి ఈ అపవాది వాడి పెద్ద మనకు ఈ లోక సంబంధమైన యుగ సంబంధమైన దేవత గుడితనం కలుగజేసింది అంటున్నాం కదా. ఆ పెద్ద సైతాను, లూసిఫరు, ఆ మహాగణ సర్పము, ఈ పెద్ద అపవాది చెప్తుందంట. అప్పుడు దేవుని తీర్పును బట్టి అప్పుడు నీతిమంతుడు కాళ్ళ కింద తొక్కించుతున్నప్పుడు, నిజమే ప్రభువా నీవు నీతిమంతుడు, నేనే అపవాది లక్షణములతో గొప్పగా నిన్ను ఆరాధించే నేను ఇంత పనికిమైన ఆలోచనలతో నేను ఈ నీతిమంతుల కాళ్ళ కింద తొక్కబడుతున్నాను అంటే, ఒకప్పుడు నిన్ను ఆరాధించే గొప్ప సేవకునిగా, గొప్ప కెరూబుగా, గొప్ప ఒక నక్షత్రంగా ఉన్న నేను ఇప్పుడు ఈ నీతిమంతుల కాళ్ళ కింద తొక్కబడుతున్నానంటే నాదే తప్పు. నీ తీర్పు న్యాయము, నీ కట్టడలు, నీ ఉద్దేశాలు, నీ ప్రణాళిక గొప్పదని ఒప్పుకొని మొత్తానికి అప్పుడు అంతటితో ఆ సాతాను కానీ ఇంకా లేకుండా చేస్తాడు. ఆ లేకుండా చేసి ఆ పరలోక రాజ్యంలో, అందుకే పాపులు లేని ఆ పరలోక పట్టణంలో అక్కడ పాపులు ఉన్నారు, అందరూ పరిస్థితులే ఉంటారు. వారిని అంతటితో క్లోజ్ చేసి ఇంకా ఆలోచనలు లేకుండా దేవుడు ఆ గొప్పదైన పరిపాలన, ఆ గొప్పదైన 20 కాల జీవితం అక్కడ ఉంది. ఇదేముంది 70-60 సంవత్సరాలు ఆఫ్టర్, చాలా పెద్ద జీవితం ప్రభు దగ్గర ఉంది. అందుకే ఈ ఆఫ్టర్ జీవితమైన ఈ 60-70 సంవత్సరాలు మనం దేవుడి కోసం బ్రతికినట్లయితే చాలా ఎక్కువ జీవితం ప్రభు దగ్గర ఉందనేది నమ్మాలి ఒక విశ్వాస, ఒక క్రైస్తవుడు, ఒక బాప్తిసం తీసుకున్న వ్యక్తి. అది నమ్మకుంటే వాడు విశ్వాసి కాదు, ఆమె విశ్వాసరాలు కాదు. ఒక లోకము, ఒక పరిశుద్ధ లోకం మన కోసం దేవుడు పెట్టినాడనేది నమ్మాలి ఫస్ట్. అబ్రహాము నమ్మినాడు, ఒకే ఒక పరి ఆయన ప్రత్యక్షమైనాడు, చెప్పిన మాట విన్నాడు, నమ్మాడు, విశ్వాసులకు తండ్రి అయినాడు. కనుక ప్రియమైన దేవుని సంగమా, మనం యథార్థ హృదయంతో మనం దేవుని సన్నిధానంగా చేరాలంటే మనము ఆ ఆత్మతో సత్యంతోనూ ఆరాధించే బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. చివరిగా ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనం చూసుకొని ముగించుకున్నామండి. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరంతో చెప్పుచుండేది. పరలోక రాజ్యంలో యోహాను గారు దర్శనంలో కనపడుతున్నది, అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలు రాయిస్తూ వచ్చినాడు ప్రకటన గ్రంథంలో. వారు వధింపబడిన గొర్రెపిల్లను చూస్తూ శక్తియు, ఆ గొర్రెపిల్ల అక్కడ ఉందంట. వధింపబడిన గొర్రెపిల్ల ఈ లోకంలోకి వచ్చి వధింపబడిన గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ ఉన్నాడంట. అక్కడ ఏమని వర్ణిస్తున్నారంటే, అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులు, నీతిమంతులు,
కెరూబులు, సెరూబులు వీళ్ళందరూ కూడా ఏమని దేవుని కోరుతున్నారంట? గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనార్హుడని గొప్ప స్వరంతో చెప్తున్నారు. ఇవన్నీ మంచి లక్షణములు కలిగిన అర్హుడు ఎవరయ్యా అంటే వధింపబడిన గొర్రెపిల్ల. ప్రజల పాపాల కోసమై భూలోకం మీద వధింపబడిన చనిపోయిన ఆ గొర్రెపిల్ల మాత్రమే వీటన్నిటికీ అర్హుడు అని గొప్ప శబ్దంతో అక్కడ ఆయన స్తుతిస్తున్నారట, మహిమపరుస్తున్నారట, ఘనపరుస్తున్నారట, ఆరాధిస్తున్నారట. ప్రియమైన పిల్లలు, అంతటా పరలోకమందును, భూలోకమందును, భూమి క్రిందను, సముద్రంలోనున్న ప్రతి స్పష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికి సింహాసనాసీనుడై ఉన్న వానికి అనగా ఆ గొర్రెపిల్ల అనగా యేసుక్రీస్తు ప్రభు వారికి స్తోత్రము, ఘనతయు, మహిమయు, ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక అని వినుట, కలుగునుగాక అని చెప్పుట వింటూ ఉన్నాడు. ఈ యొక్క ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను గారు దర్శనంలో ఆ పరలోక రాజ్యము చూసినాడు. ఆయన అది చూసిందే ఈయన రాసినాడు. ఇది ఈ వాక్యము నిజం కాదంటారా? ఇది నమ్మనికి అంగీకారం కాదంటారా? ఇదంతా సత్యము. ప్రతి లేఖనము దేవుని దైవావేశం వలన కలిగినది, దేవుని రౌద్రం వలన పుట్టినది, మనిషి ఇచ్చ నుండి కాదు, దేవుని ఉద్దేశం నుండి, దేవుని నోట నుండి లేఖనము పుట్టినది. మనుషులే రాసినప్పటికీ దేవుని ఆలోచనే రాశారు. వారు పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని ఆలోచన రాసినారు. కనుక ఇది నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది వాక్యం. ఇంత శక్తివంతమైనది వాక్యం ప్రియమైన దేవుని పిల్లలు. కనుక అట్టి స్థితిగా అంత గొప్ప దేవుడు భవిష్యత్తును చూసి రాసినటువంటి యోహాను గారు ఆ గొర్రెపిల్ల గురించి ఎంత చూడండి స్తోత్రం చేస్తున్నారట. ఆ గొర్రెపిల్లకు ఈయనే అర్హుడు. దేనికి అర్హుడు? ఘనతకు అర్హుడు. దేనికి అర్హుడు? మహిమకు అర్హుడు. దేనికి అర్హుడు? ఆ ప్రభావం కలిగిన దేవుడు. యుగ యుగాలు ఈయన స్తుతికి మహిమకు కారణభూతులైన ఆయన అర్హుడు. దానికి అని పాపుల కోసం మరణమైన గొర్రెపిల్ల అర్హుడు అక్కడ అని స్తుతిగానములు చేస్తూ ఉన్నారట. అది యోహాను భక్తులు దర్శనంలో మనకు చక్కగా చూసి వ్రాసి ఆ నిజాన్ని, ఆ సత్యాన్ని చూసి వ్రాసి మనకు ఈ గ్రంథంలో పొందుపరుచున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ప్రియమైన దేవుని జనంగా మనము సత్యంలో ఎదిగే పిల్లలముగా ఉండాలని దేవుడు కోరుతున్నాను. కనుక అట్టి సత్యంలో ఉన్నవారు దేవుడిని ఆరాధించుట, ఆత్మతోనూ సత్యంతో మనం ఆరాధించే పిల్లలుగా ఉండాలని కోరుతున్నాను. మందిరంలో ఒక రకంగా, బయట ఒక రకంగా ఉండకూడదు. మందిరంలో కానివ్వండి, బయట కానివ్వండి, దేవుని లేఖనాలతో పరిశీలింపబడుతూ నెమరు వేసుకుంటూ బ్రతకాలనేది దేవుని ఆలోచన. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన తల వచ్చిన కల్పించిన ప్రార్థన. మహాగణుడు తండ్రి స్తోత్రాలు, తండ్రి స్తోత్రాలు.